ఫ్రెండ్స్, నేడు శ్రీలీల అంటే ఎవరు గుర్తుపట్టని వాళ్ళు లేరు. శ్రీలీల చాలా తక్కువ సమయంలో ఎక్కువ పేరుని తెచ్చుకున్న నటి. వరుసగా ఛాన్స్లు కొట్టేసి అందరి గుండెల్లో తన పేరుని సంపాదించుకుంది. అయితే తెర మీద నవ్వుతూ కనిపిస్తున్న తన లోపల ఎంతో బాధని, భారాన్ని మోస్తుంది శ్రీలీల. ఎప్పుడు నవ్వుతూ కనిపించే శ్రీలీల ఎంత బాధ మోస్తుందో మీకు తెలుసా? ఈ బాధకి కారణం ఎవరో కాదు, తన సొంత తల్లి. అవును ఫ్రెండ్స్, తన అందాలతో, తన డ్యాన్స్ తో సినిమాల్లో ఛాన్స్లు కొట్టేసి ఈ అమ్మాయి తన జీవితంలో తన తల్లి వల్ల ఎంత బాధని అనుభవిస్తుందో మీకు తెలుసా? అవును, మీరు విన్నది నిజమే. అయితే తన తల్లి వల్ల తనకి బాధ ఎలా కలుగుతుంది? అసలు ఆమె ఏం చేస్తుంది? శ్రీలీలను సినిమాలో నటించొద్దని చెప్తుందా, లేకపోతే డబ్బు కోసం ఇంకేమైనా చేయమని చెప్తుందా? శ్రీలీల నాకు పుట్టలేదని తన సొంత తండ్రి ఎందుకు చెప్పాడు? శ్రీలీల నా డాటర్ కాదు. శ్రీలీల తల్లికి రౌడీలతో ఏం సంబంధం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. తన అందం చందంతో తక్కువ సమయంలో ఎక్కువ ఛాన్సులను శ్రీలీల ఎలా కొట్టేసింది? శ్రీలీల ఏకంగా 10 చిత్రాలు ఒప్పుకొని డేట్స్ లేక కొన్ని చిత్రాలను కూడా వదిలేసింది. తన అందంతో అందరి చూపులు తన వైపు మరలించుకొని అందరి మనసులో తన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. శ్రీలీల తెలుగు ఇండస్ట్రీకి మొదటిసారిగా పెళ్లి సందడితో పరిచయం అయింది. దాని తర్వాత ఆమె ఆగకుండా దూసుకుపోయింది. పెళ్లి సందడి సినిమాలో నటించిన హీరోకి రాని అవకాశాలు ఈమెకి ఎందుకు వస్తున్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. స్టార్ హీరోయిన్స్ కి కూడా రాని ఛాన్సులు శ్రీలీలకు వస్తున్నాయి. స్టార్ హీరోలు కూడా ఈమె డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. కొన్ని సినిమాలైతే డేట్స్ లేక ఆగిపోయాయి. మరికొన్ని వాటిలో తీసుకొని తర్వాత తీసేశారు కూడా. దీపం ఉన్నప్పుడే ఇల్లు చెక్కబెట్టుకోవాలి అని నమ్మిన శ్రీలీల వరుస ఆఫర్లతో దూసుకుపోయింది. స్టార్ హీరోలందరితో కూడా శ్రీలీల తమ సినిమాలో ఉండాలని భావిస్తున్నారు. అయితే ఈమె వేగాన్ని సొంత తల్లి ఎందుకు ఆపింది? ఆమె ఎందుకు ఈమెని కాంట్రవర్సీలలో లాగుతుంది అని తెలుసుకుపోయే ముందు శ్రీలీల గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. అయితే మీలో ఎంతమందికి శ్రీలీల అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. శ్రీలీల 2001 జూన్ 14న జన్మించింది. ఈమె తల్లి పేరు స్వర్ణలత. స్వర్ణలత బెంగళూరులో గైనకాలజిస్ట్ గా పనిచేస్తుంది. ఈ విధంగా శ్రీలీల కూడా కర్ణాటకలోని బెంగళూరులో పెరిగింది. శ్రీలీల కూడా తన తల్లిలాగా డాక్టర్ అవ్వాలనుకుంది. అయితే చదువుతున్న సమయంలో ఫ్రెండ్స్ల సలహాతో మోడలింగ్ చేయాలని అనుకుంది. అలాగే చీరలు, నగలు లాంటి యాడ్స్ లో కూడా నటిస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేది. మోడలింగ్ చేస్తూనే సినిమాలో నటించాలి అని అనుకుంది. అలా కొన్ని సినిమాల అవకాశాల కోసం బాగా తిరిగింది. మోడలింగ్ చేస్తున్న సమయంలోనే తన తల్లి ఇన్ఫ్లుయెన్స్ తో కిస్ అనే మూవీలో నటించే అవకాశం వచ్చింది. మొదటి సినిమాలోనే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా రిలీజ్ అయి మంచి హిట్ ని సొంతం చేసుకుంది. దాని తర్వాత కన్నడ హీరో మురళితో మరాఠీ అనే సినిమాలో నటించింది. అయితే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో శ్రీలీలను యాంకర్ మీకు అవకాశాలు అందరికంటే ఎక్కువగా ఎలా వస్తున్నాయి? సినిమాలన్నీ ఫెయిల్ అవుతున్నా కూడా మీకు అవకాశాలు ఎందుకు ఇస్తున్నారు అని అడిగినప్పుడు అప్పుడు శ్రీలీల మా నాన్న ఆంధ్రకి చెందిన వారు మరియు అమ్మకి ఇండస్ట్రీ వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి, అందుకే నాకు తెలుగు ఇండస్ట్రీలో ఈజీగా ఛాన్సులు వస్తున్నాయి అని చెప్పింది. అయితే నిజానికి శ్రీలీల తల్లి స్వర్ణలత ఒకప్పుడు పారిశ్రామికవేత్త అయిన సుధాకర్ రావు గారిని పెళ్లి చేసుకున్నారు. వారిద్దరికి పడక కొన్ని రోజులకే విడాకులు తీసుకున్నారు. అయితే వీళ్ళిద్దరూ విడిపోయిన తర్వాత శ్రీలీల జన్మించింది. అయితే ఇక్కడ ఒక సమస్య వచ్చింది. అదేమిటంటే ఆమె తెలుగు ఇండస్ట్రీలో నటించిన మొదటి సినిమా పెళ్లి సందడిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్డులో శ్రీలీల పేరుకు ముందు సుధాకర్ ఇంటి పేరు వేయడం జరిగింది. అయితే ఇక్కడే ఆమె కాంట్రవర్సీలో ఇరుక్కుంది. అయితే ఇక్కడ మీరు ఒక ప్రశ్న అడగవచ్చు, తండ్రి ఇంటి పేరు వాడుకుంటే తప్పేంటి అని. కానీ అలా శ్రీలీల తండ్రి అనుకోలేదు. పెళ్లి సందడి రిలీజ్ అయిన తర్వాత సుధాకర్ గారు ఒక ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేసి శ్రీలీల నా కూతురు కాదు, ఆమె నా మాజీ భార్య కూతురు అని, నేను నా మాజీ భార్య 20 ఏళ్ల సంవత్సరం క్రితమే విడిపోయామని, నాకు కూతురంటూ ఎవరు లేరని, కాబట్టి నా పేరు ఎవరు వాడకూడదని కఠినంగా చెప్పాడు. అంతేకాదు స్వర్ణలత వల్ల తను అనుభవించిన నరకాన్ని కూడా చెప్పాడు. విడాకుల తర్వాత ఆమె నా నుంచి సగం ఆస్తిని తీసుకుందని మరియు ఎక్కువ భరణం కోసం వేరే కోర్టులను కూడా ఆశ్రయించిందని చెప్పాడు. ఇంకా ఆ కేసులు కోర్టులో ఉన్నాయని, ఇలా ఉన్నప్పుడు తన పేరు శ్రీలీల ఇలా వాడకూడదని, తన ఆస్తి మొత్తాన్ని గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించాడు. ఒక సొంత తండ్రి కూతురికి సమస్యగా ఎందుకు మారాడో అని మీకు ఆశ్చర్యం వేయవచ్చు. ఎందుకంటే సుధాకర్ రావు గారు ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. అతని కంపెనీలు బెంగళూరులో, ఆంధ్రలో ఉన్నాయి. అతను మాస్టర్లో డిగ్రీ చేస్తున్నప్పుడే స్వర్ణలతని ఆంధ్రలో కలిశాడు. ఆమె ఆ సమయంలో MBBS కోర్స్ చేస్తుంది. ఇద్దరి మధ్య స్నేహం పెరగడంతో మెల్లమెల్లగా అది ప్రేమగా మారి పెళ్లి కూడా చేసుకున్నారు. పెళ్ళైన తర్వాత వీరిద్దరూ US కి వెళ్ళిపోయారు. అమెరికాకి వెళ్ళిన తర్వాత సుధాకర్ తన బిజినెస్ ని చూసుకున్నాడు. మరియు స్వర్ణలత తన కోర్సుని కంప్లీట్ చేసింది. అప్పుడే వీరిద్దరికి 2 అబ్బాయిలు కూడా పుట్టారు. మొదటి అబ్బాయి పేరు శ్రీకర్, ఇంకొక అబ్బాయి పేరు శ్రీధర్.
అయితే సమస్య ఎక్కడ వచ్చిందంటే సుధాకర్ ఆంధ్రాలో ఉన్న తన కాలేజీలను కేవలం ఒక మాట కొరకు స్వర్ణలత మరియు అతని తల్లిదండ్రులను చూసుకోమని చెప్పాడు. అంతా బానే ఉంది కానీ కొన్ని రోజులకి స్వర్ణలత తమ్ముడు సుధాకర్ పేరు మీద ఉన్న ఆస్తులన్నీ ఫోర్జరీ చేసి తన పేరు మీద మార్చుకున్నాడు. అయితే ఈ విషయం మీద వారిద్దరికి గొడవలు జరిగేవి. అదేవిధంగా స్వర్ణలత అక్రమ సంబంధం కూడా పెట్టుకుందని విడాకులు కావాలని చెప్పాడు. కానీ స్వర్ణలత ఆస్తులన్నీ తన కొడుకుల పేరు మీద రాస్తే కానీ విడాకులు ఇవ్వనని చెప్పింది. అప్పుడు సుధాకర్ రావు గారు అమెరికా నుండి ఆంధ్రాకు వచ్చి స్వర్ణలత తమ్ముడి మీద మరియు తండ్రి మీద కేసు పెట్టాడు మరియు ఆమెకి విడాకులు నోటీస్ కూడా పంపాడు. దాని తర్వాత సుధాకర్ రావు గారికి వాళ్ళ అమ్మ నాన్నలు వేరే పెళ్లి కూడా చేశారు. స్వర్ణలత విడాకులు ఒప్పుకోకుండా సుధాకర్ మీద కేసు పెట్టింది. అంటే సుధాకర్ ఆస్తి మొత్తం తన మొదటి భార్యకు చెందుతుంది అని కేసు పెట్టింది. అయితే సుధాకర్ స్వర్ణలతకి వేరే అనైతిక సంబంధం ఉన్నదని మరియు విడిపోయిన తర్వాత శ్రీలీల పుట్టిందని నిరూపించాడు. మరియు ఎవరు ఎంత చెప్పినా వినకుండా ఫ్యామిలీ కోర్టులో సుధాకర్ విడాకులు తీసుకున్నాడు. అయితే ఈ విడాకులకి వ్యతిరేకంగా స్వర్ణలత తండ్రి హైకోర్టులో మరియు సుప్రీంకోర్టులో కేసు పెట్టాడు. అయితే శ్రీలీల అమెరికాలో పుట్టింది కానీ సుధాకర్ ఆమె నాకు పుట్టలేదని చెప్తున్నాడు. స్వర్ణలత మాత్రం శ్రీలీల సుధాకర్ కి పుట్టింది కాబట్టి ఆమెకి కూడా ఆస్తిలో వాటా వస్తుందని 20 సంవత్సరాల నుంచి ఈ కేసును నడిపిస్తుంది. అయితే మరోవైపు సుధాకర్ కొత్తగా పెళ్లి చేసుకొని 2 పిల్లలను కన్నాడు. తన ఆస్తులకి వారసులుగా చెప్పుకొని అక్కడ బిజినెస్ ని నడిపిస్తున్నాడు. అయితే శ్రీలీల మాత్రం ఎక్కడ కూడా తన తండ్రి పేరు ఎవరో చెప్పకుండా సుధాకర్ చేశాడు. అయితే స్వర్ణలత సుధాకర్ ఇంటిపై దాడి చేసింది. గతంలో సుధాకర్ రావు గారు ఆ ఇంటిని స్వర్ణలత పేరు మీద రాశాడు. అయితే సుధాకర్ దాన్ని అమ్మాలనుకున్నాడు. కానీ స్వర్ణలత కేసులో కోర్టు ఉన్నంతసేపు ఆ ఇంటిని అమ్మొద్దని తాళం వేసిన ఇంటిని పగలగొట్టి లోపలికి వెళ్లి సామాన్లన్నీ ధ్వంసం చేసింది. అయితే అప్పుడు సుధాకర్ రావు గారు స్వర్ణలతపై కేసు పెట్టాడు. మరియు మరోవైపు శ్రీలీల తన కెరియర్లో ముందుకు దూసుకుపోతుంది. కానీ తన తల్లి గొడవల వల్ల రోజు న్యూస్లో హాట్ టాపిక్గా మారుతుంది. స్వర్ణలత ఆమెకున్న పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కర్ణాటకలో ఉన్న సుధాకర్ కాలేజీలోని విద్యార్థులను కొట్టించి ఆ కాలేజ్ తనదని చెప్పింది. అయితే అప్పుడు పోలీసులు ఆమెపై కేసు పెట్టారు. అయితే ప్రస్తుతం ఆమె బెయిల్పై బయటకు వచ్చింది. అయితే కర్ణాటక మీడియా మాత్రం ఆమె ఇదంతా ఒక పొలిటికల్ లీడర్ చనువుతో చేస్తుందని చెప్తున్నారు. అయితే కెరియర్లో మంచి ఫామ్లో వెళ్తున్న శ్రీలీల ఈ గొడవల వల్ల అవకాశాలు తగ్గే ప్రమాదం ఉందని చెప్పొచ్చు. అంతేకాకుండా సౌత్ ఇండస్ట్రీలో శ్రీలీల టాప్ హీరోయిన్గా ఉండాలని 20 ఏళ్లున్న శ్రీలీలను స్వర్ణలత 50 ఏళ్లు ఉన్న హీరోల నటించేలా చేస్తుంది. అంతేకాకుండా కూతురి రెమ్యునరేషన్ మొత్తం తగ్గించి ఆమెకి అవకాశాలు వచ్చేలా చేసి టాప్ హీరోయిన్ గా మార్చాలని స్వర్ణలత పన్నాగం చేస్తుంది. అయితే ఫ్రెండ్స్ విరామం లేకుండా శ్రీలీలకి ఇబ్బంది కలుగుతుంది. అయితే చూశారు కదా ఫ్రెండ్స్, ఏ విషయంలోనైనా బాధనైనా తట్టుకోవచ్చు కానీ కన్న తండ్రి ఎవరంటే ఎవరైనా నవ్వుతూ ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పలేం. అయితే శ్రీలీల రియల్ లైఫ్ గురించి తెలుసుకున్నారు కదా, దీని గురించి మీ అభిప్రాయం ఏమిటో కింద కామెంట్ చేయండి. అలాగే మీలో ఎంతమందికి శ్రీలీల అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. మరియు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తమన్నా ఎందుకని విరాట్ కోహ్లీని వదులుకుంది? అదేవిధంగా రామ్ పోతినేనితో తన ప్రేమ ఎందుకు విఫలమైంది? పాకిస్తాన్ క్రికెటర్ని తమన్నా ఎందుకు ప్రేమించింది? తమన్నా లవ్ స్టోరీస్ల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అలాగే తమన్నా లవ్ స్టోరీస్ లాంటి వెబ్ సిరీస్ లో పనిచేయడానికి ఎందుకు దిగజారింది? బాలీవుడ్ లో వెళ్లిన తర్వాత ఎందుకు తన అందాలు ఆరబోస్తుంది? కోట్లలో ఆస్తి ఉన్న ఐటమ్ సాంగ్ ఎందుకు చేస్తుంది? ఈ రోజు మనం తమన్నా భాటియా గురించి రహస్యాలు మరియు ఎవరికి తెలియని చీకటి కోణాలు గురించి మాట్లాడుకుందాం. వాటిలో కొన్ని నిజాలు మీకు తెలిసే ఉండవచ్చు. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కాబట్టి చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ఫ్రెండ్స్, డిసెంబర్ 1, 1989లో ముంబై, మహారాష్ట్రలో ఈమె జన్మించింది. ఈమె పేరు తమన్నా భాటియా ఉంది కానీ ఒక న్యూరోసైజాలికల్ ప్రకారం తన పేరు చివరలో హెచ్ ని జోడించి తమన్నాగా మార్చారు మరియు ఈమె నేడు తమన్నాగా పిలువబడుతుంది. కానీ ఆమె ఫ్రెండ్స్ ఆమెని తమ్ము అని పిలుస్తారు మరియు సినీ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు మిల్క్ బ్యూటీ అని పిలుస్తుంటారు. ఆమె తండ్రి పేరు సంతోష్ భాటియా. ఇతను ఒక డైమండ్ వ్యాపారి. ఈమె తల్లి రజనీ భాటియా ఒక హౌస్ వైఫ్. ఈమెకి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. అతని పేరు ఆనంద్ భాటియా. ఇతను ఒక బంగారం వ్యాపారి. తమన్నా స్కూల్ ముంబైలోనే కంప్లీట్ చేసింది. గ్రాడ్యుయేషన్ కూడా ఆర్ట్స్ విభాగంలో ముంబైలోనే కంప్లీట్ చేసింది. తన స్కూల్ డేస్ లో ఒక ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసింది. అప్పుడు అందరూ ఆమెను మెచ్చుకున్నారు. దాంతో ఆమెకి నటన మీద మక్కువ పెరిగింది. దాంతో ఆమె ముంబైలో యాక్టింగ్ నేర్చుకోవడానికి థియేటర్ లో జాయిన్ అయింది. 1 సంవత్సరం వరకు యాక్టింగ్ నేర్చుకోవడానికి క్లాసులోకి వెళ్లేది. దాని తర్వాత మోడలింగ్ లోకి అడుగుపెట్టింది. తమన్నాకి మొదటగా 2005లో అభిజిత్ సమంత్
అనే సింగర్తో సాంగ్తో బ్రేక్ వచ్చింది. దాని తర్వాత 2005లో తమన్నాకి మొదటి సినిమా దొరికింది. ఒక విధంగా చూస్తే తమన్నా తమిళ్ మరియు తెలుగు హీరోయిన్, కానీ ఆమె మొదటి సినిమా హిందీలో ఝాన్సీ రోషన్ చెహ్రా అనే మూవీలో నటించింది. తమన్నా ఈ మూవీలో లీడ్ రోల్ చేసింది, కానీ ఈ మూవీ ద్వారా ఆమెకి భారీ నష్టం జరిగింది. ఈ మూవీ ఫ్లాప్ అయింది. దాని తర్వాత తమన్నా తెలుగు సినిమా అయిన స్త్రీ సినిమాలో నటించింది. ఇందులో మంచు మనోజ్ హీరో. కానీ బాధపడాల్సిన విషయం ఏమిటంటే ఈ సినిమా కూడా ఘోరంగా ఫ్లాప్ అయింది. దాని తర్వాత 2006లో రవికృష్ణ మూవీలో కేడీలో నటించింది. అయితే ఈ మూవీ ద్వారా ఆమెకి మంచి పేరు వచ్చింది. దాని తర్వాత ఆమె 2009లో ఎన్నో సినిమాల్లో నటించింది. దాని తర్వాత ఆమె కాళిదాసు అనే మూవీలో నటించింది. ధనస్సుతో కూడా ఒక మూవీలో నటించింది. దాని తర్వాత కొంచెం ఇష్టం కొంచెం కష్టం అనే మూవీలో సిద్ధార్థ్తో నటించింది. ఇవన్నీ మూవీస్ కూడా బాగా హిట్ అయ్యాయి. ఈ మూవీస్ తో ఆమెకి మంచి పేరు అయితే వచ్చింది, కానీ ఆమె అనుకున్నంతగా సంతృప్తిగా లేదు. ఎందుకంటే ఆమె అనుకున్నంతగా ఆమెకు పేరు రాలేదు. దాని తర్వాత ఆమె సూర్యతో తెలుగులో విడొక్కడే అనే మూవీ మీరు చూసే ఉంటారు. ఆ మూవీలో నటించింది. ఈ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ అయింది. తమిళ్లో ఈ మూవీ రికార్డు సృష్టించింది. ఈ మూవీ తర్వాత తమన్నా వెనకకి తిరిగి చూసుకోలేదు. ఈ మూవీ ఆమె కెరియర్లోనే పెద్ద హిట్ అయింది. దాని తర్వాత ఆమెకు పెద్ద పెద్ద సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. స్టార్లతో పనిచేసే అవకాశాలు వచ్చాయి. సౌత్లో ఆమె టాప్ హీరోయిన్ లిస్ట్లో చేరిపోయింది. దాని తర్వాత ఆమె హిందీ ఇండస్ట్రీపై కనుపెట్టింది. అక్కడ 3 సినిమాలు చేసింది, కానీ బాలీవుడ్లో ఆమె సినిమాలు అంతగా ఆడలేదు. కానీ సౌత్లో ఆమె మూవీస్కి బాగా హిట్ అయ్యాయి. అయితే తమన్నాకి అతిపెద్ద హిట్ అంటే అది రాజమౌళి తీసిన బాహుబలి మూవీ. ఈ మూవీలో ఆమె యాక్టింగ్ అందరూ మెచ్చుకున్నారు. ఈ మూవీతో ఆమె స్టార్డమ్ అవకాశాన్ని అందుకుంది. దాని తర్వాత ఆమె మూవీస్ అంతగా ఆడలేవు మరియు అవకాశాలు తగ్గిపోతూ వచ్చాయి. సినిమాల్లో రాకముందు తమన్నా ఎన్నో యాడ్స్లలో నటించింది. అయితే రజనీకాంత్ తీసిన జైలర్ అనే మూవీలో ఆమె ఒక ఐటమ్ సాంగ్ చేసింది. అంతకుముందు ఆమె అల్లుడు సీను మరియు అల్లుడు అదూర్స్ల మూవీస్లలో ఐటమ్ సాంగ్ చేసింది. తమన్నా నేడు ఒక మూవీ కోసం 6 నుంచి 7 కోట్లు తీసుకుంది. మూవీస్లో ఐటమ్ సాంగ్ చేయడానికి భారీగా డబ్బు తీసుకుంటుంది. దాని తర్వాత ఆమె బ్రాండ్ ప్రమోషన్ కి కూడా తీసుకుంటుంది. జ్యువెలరీ డిజైనింగ్ కూడా ఆమెకు వస్తుంది. అయితే తమన్నా ముంబైలో ఒక బీచ్ దగ్గర ఒక ఇల్లు కూడా కొన్నది. అది దాదాపు 15 కోట్లు ఉంటుంది. తమన్నా తన దగ్గర లగ్జరీ కార్లు కూడా చాలా ఉన్నాయి. తమన్నా ఎన్నో కాంట్రవర్సీలో ఇరుకుంది. ఆమె తమిళ్ డైరెక్టర్ అయిన సూరజ్తో ఒక కాంట్రవర్సీలో ఇరుకుంది. అసలు విషయం ఏంటంటే సూరజ్ ఒక ఇంటర్వ్యూలో నా మూవీస్లో నటించే హీరోయిన్లు అందరూ పొట్టి బట్టలు ధరిస్తారు. ఒకవేళ నా డిజైనర్ హీరోయిన్కి చీర కట్టిస్తే నేను దానిని ఒప్పుకోను. ఆమె ఎట్టి పరిస్థితుల్లో చిన్న బట్ట వేసుకోవాలి అని చెప్తాడు. దానికి ఆమె సూరజ్ యొక్క అభిప్రాయాన్ని ట్విట్టర్లో పెట్టి అతన్ని బాగా తిట్టేస్తుంది మరియు మహిళలందరినీ క్షమాపణలు అడగమని చెప్తుంది. అయితే తమన్నా తన కెరీర్ అయిపోతున్న కాలంలో అల్లుడు సీను అనే మూవీతో ఐటమ్ సాంగ్ చేసింది. అదేవిధంగా బాహుబలి సినిమా తర్వాత ఆమె సినిమాలన్నీ ఫ్లాప్ అవుతూ వచ్చాయి. ఆ కారణంగా ఆమె మళ్ళీ జైలర్ మూవీలో ఐటమ్ సాంగ్ చేసింది మరియు ఫామ్లోకి వచ్చింది. దాని తర్వాత ఆమె బాలీవుడ్లో జీకర్దా అనే వెబ్ సిరీస్లో చాలా బోల్డ్గా హార్డ్గా నటించింది. ఈ వెబ్ సిరీస్లో ఆమె రొమాన్స్ చేయడం మరియు లిప్ కిస్ పెట్టడం అన్ని హద్దులు దాటేసింది. ఈ వెబ్ సిరీస్ తర్వాత ఆమె మరొక వెబ్ సిరీస్ లవ్ స్టోరీస్ 2 మరియు ఆఖరి సెట్స్లో కూడా ఇలాగే నటించింది. ఆఖరి సెట్స్లో తన బాయ్ ఫ్రెండ్ అయిన విజయ్ వర్మతో నటించింది. ఈ 3 వెబ్ సిరీస్లో కూడా తమన్నా చాలా బోల్డ్గా హార్డ్గా నటించింది. అయితే ఈ వెబ్ సిరీస్ చూసిన తమన్నా అభిమానులందరూ బాధపడ్డారు. ఆమెని బాగా తిట్టుకున్నారు. అయితే తమన్నా లవ్ స్టోరీస్ గురించి మాట్లాడుకుంటే తమన్నా మొదటగా విరాట్ కోహ్లీతో సెల్కాన్ యార్డ్లో నటించింది. ఆ సమయంలో వాళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు. అయితే వాళ్ళిద్దరూ ఒకరినొకరు కూడా డేట్ చేసుకున్నారు. కానీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళిద్దరూ బ్రేకప్ చేసుకున్నారు. ఎందుకంటే విరాట్కి బ్రెజిల్కి చెందిన అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉండేది. అయితే విరాట్ ఆ అమ్మాయిని చాలా రోజుల వరకు డేట్ చేశాడు. దాని తర్వాత ఈ అమ్మాయిని విజయ్ దేవరకొండ డేట్ చేశాడు. అయితే విరాట్తో పాటు తమన్నా పేరు పాకిస్తాన్ క్రికెటర్ అయిన అబ్దుల్తో కూడా జోడించడం జరిగింది. అయితే వీరిద్దరి గురించి చర్చలు 2017లో జరిగాయి. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నారు. తమన్నా పేరు రామ్ పోతినేనితో కూడా జోడించడం జరిగింది. ఎందుకంటే ప్రేమంట మూవీ షూటింగ్ లో వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారట. అయితే ప్రస్తుతం తమన్నా విజయ్ వర్మతో ప్రేమలో ఉంది. కనీసం వీరిద్దరైనా పెళ్లి చేసుకుంటారేమో చూద్దాం. కొంతకాలంగా వీళ్ళిద్దరూ బాగా తిరుగుతూ ఉన్నారు. అయితే లవ్ స్టోరీస్ లో కూడా వీళ్ళిద్దరూ కలిసి నటించారు. కానీ వీరిద్దరూ కేవలం బయట చూపించుకోవడానికి ఇలా చేస్తున్నారని బాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. కానీ ఒక ఇంటర్వ్యూలో విజయ్ వర్మ మరియు తమన్నా తమ బంధాన్ని కన్ఫర్మ్ చేశారు. అయితే వీరిద్దరి ప్రేమ ఫలించాలని మనందరూ కోరుకుందాం. అదేవిధంగా తమన్నా మరెన్నో అవకాశాలు అందిపుచ్చుకొని మంచిగా సాంప్రదాయంగా నటించాలని కోరుకుందాం. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.